Cardiac Multi-Specialty Hospital. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. రైల్వే దోపిడీ దొంగలపై పోలీసులు 10 రౌండ్ల కాల్పులు జరిపారు. నిడుబ్రోలు సమీపంలో రైల్వే సిగ్నల్ వద్ద ఇద్దరు వ్యక్తులు రైల్వే సిగ్నల్ను ట్యాంపరింగ్కు పాల్పడి రైలును ఆపి దోపిడీకి పాల్పడేందుకు వేసిన ప్లాన్ బెడిసికొట్టింది. గస్తీ కాస్తున్న జీఆర్పీఎఫ్ పోలీసులు ఈ దోపిడీ దొంగలను గుర్తించి వారిని పట్టుకునేందుకు ప్రయత్నం చేయగా పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు వారిపై 10 రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో దోపిడీ దొంగలు పరారయ్యారు. సిగ్నల్ వ్యవస్థ ట్యాంపరింగ్కు పాల్పడితే కాల్పులు జరుపుతామని వారం రోజుల కిందటే హెచ్చరించారు జీఆర్పీఎఫ్ డీఎస్పీ అక్కేశ్వరరావు. ఇలా ప్రకటించిన వారం రోజుల్లోనే సిగ్నల్ను ట్యాంపరింగ్కు పాల్పడ్డారు దోపిడీ దొంగలు. దీంతో వారిపై కాల్పులు జరిపారు పోలీసులు. నెల రోజుల కిందట ఇదే మార్గంలో రైలు ఆపి 5 కోచుల్లో చోరీకి పాల్పడ్డ సంగతి తెలిసిందే. దీంతో అప్రమత్తమైన జీఆర్పీఎఫ్ పోలీసులు వెంటనే స్పందించి పెద్ద విపత్తు నుండి ప్రజలను కాపాడారు. ఈరోజు తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయంలో ఫుడ్ పెట్రోలింగ్ పార్టీ, వెపన్స్ పార్టీ గత కొద్ది రోజులుగా ఈ యొక్క సిగ్నల్ ట్యాంపరింగ్, ఏసీబీ కేసును దృష్టిలో పెట్టుకొని ఆఫీసర్ల ఉత్తర్వుల మేరకు మా రైల్వే డిఐజీ గారు శ్రీ సత్యేష్ బాబు ఐపీఎస్ గారు ఉత్తర్వుల మేరకు గత కొద్ది రోజులుగా వెపన్స్తో మనం గుంటూరు రైల్వే సబ్ డివిజన్ పరిధిలో మనం పెట్రోలింగ్ పార్టీస్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ ఈ యొక్క సిగ్నల్ పాయింట్కి ఒక 200 మీటర్లు అటు ఇటు పెట్రోలింగ్ చేస్తూ రాత్రి ఆర్పిఎస్ఐ నర్సాపేట శ్రీ రాజమోహన్ గారు, అదేవిధంగా కానిస్టేబుల్స్ సైదా అండ్ ఆంజనేయులు ముగ్గురు ఒక టీమ్గా ఈ యొక్క సిగ్నల్ హోమ్ సిగ్నల్ దగ్గరికి వస్తున్నప్పుడు సడన్గా వాళ్ళు టార్చ్ లైట్ వేసి హోమ్ సిగ్నల్ దగ్గర ఒక 2 వ్యక్తులను గమనించడం జరిగింది. దాని మేరకు విజిలేసి టార్చ్ లైట్ వేసి ఎవరు మీరు ఏంటి అని చెప్పి కేకలు వేయగా వారు ఇమ్మీడియట్గా రాళ్లతో పోలీసు మీద దాడి చేయడం జరిగింది. ఇక పోలీసు ఆత్మరక్షణార్థం వాళ్ళు దొంగలని చెప్పి నిర్ధారించుకొని వాళ్ళపై 10 రౌండ్లు కాల్పులు జరగడం జరిగింది. 6 రౌండ్లు 303, అదేవిధంగా 4 రౌండ్స్ ఎస్ఐ గారు తన పిస్టల్తో కాల్పులు జరగడం జరిగింది. సదరు నేరస్థలం నుండి హోమ్ సిగ్నల్ దగ్గర నుండి నిడుబ్రోలు విలేజ్ వైపుగా వారు పొలాల్లో తప్పించుకునే ప్రయత్నం చేసి పారిపోయారు. దాని మేరకు ఇమీడియట్గా ఉన్నతాధికారులు అందరికీ తెలియజేయడం జరిగింది. లోకల్ పోలీసు, ఆర్పిఎఫ్, జీఆర్పీ సుమారు 6 టీంలు తప్పించుకున్నటువంటి 2 దుండగుల గురించి గాలింపు చర్యలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక మీదట ఎవరైనా సరే సిగ్నల్ ట్యాంపరింగ్ కానీ, ఏసీబీ కానీ అలాంటి దుశ్చర్యలు చేసి ట్రైన్స్ ఆగకూడని చోట ఆపి అమాయకమైనటువంటి ప్రజల మెడల్లో నుంచి, అదేవిధంగా వాళ్ళ వాల్యుబుల్ వస్తువులు దొంగతనం చేసి ఏదైనా ఇలాంటి నేరాలు పాల్పడితే అలాంటి వారిపై కాల్పులు జరగడానికి పోలీసులు వెనకాడబోరని సీనియర్ అధికారులు ఇప్పటికే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని, అలాంటి నేరాలకు పాల్పడే వ్యక్తులపై పోలీసు కాల్పులు జరపడానికి పోలీసులు అన్నిత్యం గస్తీ చేస్తూ అలర్ట్గా ఉన్నారని పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రయాణికులందరికీ, ఎవరికైనా ప్రజలకు, ఇక్కడ చుట్టూ గ్రామస్తులు ఎవరైనా సరే మీ దృష్టికి ఎవరైనా అనుమానితులు, ఎవరైనా కొత్త వ్యక్తులు, ఈ ఏరియా కాని వాళ్ళు కానీ ఏదైనా అనుమానంగా ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే మీరు పోలీస్ నెంబర్లకి ఫోన్ చేసి తెలియజేయవలసిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రైలు మద్దతు నెంబర్ ఉంది 139 కాల్. ఎవరైనా సరే మీకు ఏదైనా అనుమానం వచ్చినా, ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా 139 కాల్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాల్సిందిగా నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి తెలియజేస్తున్నాను. ఎలాంటి చిన్న విషయం జరిగినా కానీ జీఆర్పీ అండ్ ఆర్పిఎఫ్ ఇద్దరు కూడా ఇమ్మీడియట్గా స్పందించడం, అన్ని విషయాల్లో
ప్రజలకి అందుబాటులో ఉండటం, మరి ముఖ్యంగా రైల్వే ప్రయాణికులకి రైల్వేకి ఒక భద్రత, ఒక నమ్మకాన్ని, ఒక ధైర్యాన్ని చేకూర్చే విధంగా ఆర్పిఎఫ్ అండ్ జిఆర్పి రెండు కూడా గట్టిగా పనిచేస్తున్నాయని మీకు తెలియజేస్తున్నాను. ఆలూరు గేటు సమీపంలో నిడుబ్రోలు రైల్వే స్టేషన్ అవుటర్ సిగ్నల్, హోమ్ సిగ్నల్ అంటారు, ఆ ప్లేస్లో ఈ సంఘటన జరిగింది. సదరు నేరస్తులు వారి నేరానికి ఉపయోగపడే విధంగా వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆర్టికల్స్, ఒక వైర్ కట్టరు, అదేవిధంగా ఒక ఎలక్ట్రికల్ టెస్టరు, అదేవిధంగా సర్జికల్ మెడికల్ హ్యాండ్ గ్లౌస్, ఇవి కూడా సదరు నేర స్థలంలో మనకి దొరకడం జరిగింది. దాని మేరకు గుంటూరు క్లూస్ టీము సదరు నేరస్తులు ఏలుముద్రలు, అదేవిధంగా క్లూస్ని సేకరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోని ఈ నేరానికి పాల్పడినటువంటి దుండగుల్ని త్వరలో పట్టుకొని అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబెడతారు.